జోష్నాని పోలీసులు పట్టుకొని పోయారు. అలాగే మన సుమిత్ర గారు శరణమైనట్టయితే చూపించారు. ఈ ట్విస్ట్‌ని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకు ఈ విధంగా చూపించాల్సొచ్చింది? అంటే దీప అసలు వాస్తవాలను తెలిసేటప్పుడు మన సుమిత్ర గారు శరణం అవుతారా? అలాగే మన జోష్న అయితే జైలుకి పోయేదానికైతే దగ్గరలో ఉందా? అలాగే మన పారిజాతం గారితో ఒక మాట అయితే అనింది జోష్న. ఏమనిందంటే, "ఒకవేళ నేను పోతే నిన్ను కూడా తీసుకెళ్తానులే గ్రాని. నిన్ను ఒక్కదాన్ని ఒంటరిగా వదిలిపెట్టేస్తానా" అనేసి అనింది. అసలు సుమిత్ర గారిని శరణం చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని నాకైతే ఫుల్ డౌట్ అయితే ఉంది. మనకు నిన్న ఎపిసోడ్ చూసుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్‌లో మనకి ఎండింగ్ ఎక్కడిచ్చారు? పొద్దున్న లేస్తామనంటే మన కాంచన గారు, అలాగే కార్తీక్, అలాగే దీప శ్రీధర్ గారోళ్ళ ఇంటికి పోవాలనేసి అయితే మాట్లాడుకున్నారు. కాంచన గారు అయితే రానని చెప్పేసారు. స్టార్టింగ్ ఎపిసోడ్ ఎక్కడ రావాలి? మన కాంచన గారు రానని చెప్పేసి మళ్ళీ ఒకసారి పిలవాలి. ఆ విధంగా రాకుండా ఈ ఎపిసోడ్ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అయితే డిజైన్ చేశారు. ఫస్ట్ 10 నిమిషాలైతే మనకు అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో ఎలా ఉండబోతుంది అనేసి చెప్పారు. అంటే ఇమ్మీడియేట్‌గా జరుగుతుందా లేకపోతే తర్వాత జరుగుతుందా అనే దాని గురించి కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇక్కడ ఎపిసోడ్ స్టార్టింగ్ ఫుల్ హై ఎమోషన్స్‌తో అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. హై ఎమోషన్ అనేదానికన్నా హై టెన్షన్‌తో అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అక్కడ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, ఫస్ట్ సుమిత్ర మన జోష్న అలాగే పారిజాతం గారైతే జోష్నకి నిద్ర పట్టట్లేదు. టెన్షన్‌తో నాకు నిద్ర పట్టట్లేదు, రాని పడుకుందాం అనేసి పిలుచుకొనొచ్చిందంట. పిలుచుకొనొచ్చి మన పారిజాతం గారినైతే పక్కన పడుకోబెట్టుకుంది. పక్కన పడుకోబెట్టుకుంటే మన పారిజాతం గారికైతే ఒక కల అయితే వచ్చింది. అంటే ఫ్యాషన్ ఇండియా అయిన తర్వాత, అదే మిస్ హైదరాబాద్ అయిన తర్వాత ఒకసారి అయితే జైలుకి పట్టుకుపోయారు కదా! అంటే నా మనవరాలు ఏం తప్పు చేయలేదు అనేసి అక్కడ మన పారిజాతం గారైతే గట్టిగా అరవడం, అంటే పోలీసులు మళ్ళీ జోష్నాని అరెస్ట్ చేసినప్పుడు అటు కల అయితే కన్నారు. కల కనే కొందికి అంటే నాకు తెలిసి నేను ఒకే ఒక తప్పు అయితే చేశాను. ఆ తప్పు జరిగిన తర్వాత ఇప్పటి వరకు నేను అనుకున్నది ఏ పని కానీ జరగలేదు అనేసి అయితే మన పారిజాతం గారు అయితే చెప్పారు. తప్పు చేశానంటే ఒక బిడ్డలు మార్చడం అది నా వల్ల అయింది కానీ, నెక్స్ట్ ఎవరిని ఏం చేయాలనుకున్నా, ఎవరిని మభ్యపెట్టాలనుకున్నా, ఎవరిని మార్చాలనుకున్నా కానీ నా వల్ల అసలేం కాలేదు. నీకు పెళ్లి చేసేసి ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి పంపించేస్తే ఏదో ఆస్తి అంతో ఇంతో వస్తుంది. అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. చేసిన దానికి ఒక సార్థకం దొరికిందని మన పారిజాతం గారు అయితే భయపడతా ఉంటారు. భయపడతా ఉంటే అక్కడ తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయని మనం ఎన్నో సార్లు వింటాం. మన పారిజాతం గారు కూడా అదే మాట అన్నారు. నీకేదో పోలీసులు నాకు కనపడ్డారు. పోలీసులు కనపడ్డారంటే నిన్ను అరెస్ట్ చేయబోతున్నారు అనేసి మన జోష్ నాకు చెప్తే, అంటే నాకు తెలియకుండా నువ్వు 2,34,00,000 ఆఫీస్‌లో మిస్టేక్ చేసావు కదా! అదేవిధంగా నువ్వు ఇంకా ఎన్ని మిస్టేక్‌లు చేసావు. మనకు తెలియకుండానే మన వెనకాల ఎవరో ఒకరు గొయ్యి తోడుతా అంటారు. అంటే మన వెనకాల ఎవరో ఒకరు మనకు తెలియకుండానే మన చిట్టా, అంటే చిత్రగుప్తులు రాస్తా ఉంటారు కదా! ఆ విధంగా చిట్టాలు రాస్తా ఉంటారు. నీకు తెలియకుండానే నువ్వు తప్పు చేసిందైతే బయటపడబోతుంది అనేసి అయితే తెలుస్తా ఉంది అనేసి అంటారు. అంటే శ్రీధర్ గారైతే అక్కడ మామ దగ్గరగా మంచి మార్కులు కొట్టేయడం కోసం ఆఫీస్‌లో ఎలాంటి తప్పులు జరిగాయి, ఇప్పుడు వచ్చిండేది 2,34,00,000 ప్రాపర్టీ ఏమైనా కొనిందా, లేకపోతే దశరథ్ గారిని షూట్ చేసేదానికి ఆ అకౌంట్ నుంచే డబ్బులు పంపించిండే ఛాన్స్ కూడా ఉంది కదా! చెప్పలేం కదా! అందుకోసం అనేసి అక్కడ ఆ అకౌంట్ నుంచి కానీ పంపించే డబ్బులు శ్రీధర్ గారు అయితే బయటకి తీస్తున్నారంటే అప్పుడు ఆటోమేటిక్‌గా ఎవరికి పోయింది, ఎవరు ఆ దొంగ అనేసి మనకు తెలిసిపోతుంది కాబట్టి, శ్రీధర్ గారు షూట్ చేసిండేది అంతా తెలిసిపోతుంది కాబట్టి ఆ విధంగా చూపించారని నేనైతే అనుకుంటున్నాను. మన జోష్న అయితే సరే అనేసి కంగారు పడతా, సరే ఏం లేదు గ్రాని, పడుకో గ్రాని, ఏం కాదులే, ఒకవేళ నాకేమన్నా అయితే నువ్వు కూడా నాతో పాటు వస్తావు కదా అనేసి అక్కడైతే చెప్పేసి అయితే సాల్వ్ అయిపోయింది. అక్కడ జోష్న అయితే అరెస్ట్ అవుతుందని మనకైతే ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. అది ఎప్పుడు అరెస్ట్ అవుతుంది ఏమనేసి మనం అనుకున్నట్టయితే, ఇంక సుమిత్ర గారికి హెల్త్ ప్రాబ్లమ్ ఉందనేసి మన డాక్టర్ గారు పోయిన వారం నుంచి చెప్తా ఉంటారు. అలాగే సుమిత్ర గారు నిన్న కూడా నాకు కళ్ళు తిరుగుతుంది, నేను పడుకోవాలి అన్నట్టు పడుకున్నట్టు మనకైతే చూపించారు. చూపిస్తే ఇక్కడ ఈరోజు ఎపిసోడ్‌లో మన దశరథ్ గారు లేచి, ఏంది సుమిత్ర ఇంకా పడుకోంది, ఎప్పుడో లేచి పూజ చేసుకోవాలి కదా, ఎందుకు ఈ విధంగా ఉంది అనేసి మన దశరథ్ గారు అయితే కంగారు పడ్డారు. కంగారు పడితే అంటే చెయ్యి ఇలా ఎత్తే కొద్దికి మళ్ళీ ఇలా పడిపోయింది చెయ్యి. అంటే బాగా నిద్ర మాత్రలు వేసుకొని సుమిత్ర గారు అయితే ఫుల్‌గా నిద్రపోతా ఉంటారు. అంటే సుమిత్ర గారికి మనసులో ఎక్కువ బాధ అయితే అయిపోతుంది. అంటే తన కూతురికి పెళ్లి కాలేదు, అందరూ బాగుండరు, అందరూ క్షేమంగా ఉంటారు, నా అల్లుడు పెళ్లి చేసుకుంటా అంటే మోసం చేసినాడు అనేసి మన సుమిత్ర గారు ఏ తల్లికైనా సరే బాధ ఉంటుంది కదా! ఆ బాధలో నిద్ర మాత్రలు వేసుకొని పడుకొని పోయారు. పడుకుండిపోతే అక్కడ మన దశరథ్ గారు వచ్చి శివనారాయణ గారికైతే ఒక మాట చెప్పారు. మన సుమిత్ర లేట్ లేదు నాన్న అనేసి అయితే చెప్పారు. అంతే. ఆ మాట చెప్తే లేట్ లేదంటే మన జోష్న పోయేసి మన పారిజాతం గారికి అమ్మ శరణం అయిపోయిందంట. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు గ్రాని, రాగ్రాని అనేసి మళ్ళా పారిజాతం గారిని అయితే పిలుచుకోపోయింది. పారిజాతం గారిని పిలుచుకోపోయేకుందికి ఇంకా అంటే సీరియల్ కదా! ఇప్పుడు నిజమైన భార్యాభర్తలు అయితే లేపొచ్చు, ఇట్ట ఊపుతారు అంతా చేస్తారు కాబట్టి అక్కడ సీరియల్ కాబట్టి మన పారిజాతం గారికైతే చెప్పారు. అంటే కొంచెం చూడు పారిజాతం అనేసి చెప్తే అక్కడ
మన పారిజాతం గారు అయితే ఊపితే అలా చేయబట్టుకొని చూస్తే శరం అయిపోయింది ఇంకా లేదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయినారు. ఫిక్స్ అయిపోతే అప్పుడే సరే మన దశరథ్ గారు ఏం చేయాలో తెలియకుండా కాళ్ళు చేతుల ఎవరికైనా సరే ఆడవాలండి. ఎందుకంటే ఒక రాత్రంతా బాగున్నోళ్ళు తెల్లారితో లేకపోవడం అనేది చాలా చాలా అది విచార అది ఏం మాట్లాడతారో కూడా నాకైతే తెలియదు. ఆ మాట అయితే జరుగుతుంది కాబట్టి అక్కడ భయపడిపోయారు. మామూలుగా అయితే భయపడలేదు. అక్కడ చూపించాల్సినంత అవసరమే ఉంది. జస్ట్ హెల్త్ బాగాలేదని చెప్తే సరిపోతుంది కదా! కానీ వాంటెడ్‌లీ చూపించారంటే ఎందుకు చూపించారు? సరే అది అయిపోయిన తర్వాత మన సుమిత్ర గారిని గట్టిగా ఊపే కొద్దికి మన సుమిత్ర గారు లేసి కూర్చున్నారు. లేసి కూర్చున్న తర్వాత ఎందుకు ఈ విధంగా చేసావు? ఏమైంది సుమిత్ర? అంటే మన పారిజాతం గారు చెప్పేపోతా ఉన్నారు. అంటే నువ్వు శరణం అయిపోయినావు అనుకున్నాం మేమంతా అనేసి చెప్పేపోతా ఉంటే అక్కడ మన దశరథ్ గారు అయితే ఆపి పిన్ని ఏం మాట్లాడొద్దు గమ్మున అయిపోండి అనేసి అయితే చెప్పకుండా అంతా గమ్మున అయిపోయారు. గమ్మున అయిపోయి మన జోష్న అమ్మ ఇంక లేదు మనకి అన్నట్టయితే జోష్న బిహేవ్ చేయడం కూడా నాకైతే చాలా చాలా భయం అయితే వేసింది కొంచెం. ఎక్కడైనా కానీ నేను ఆడ పైన టైటిల్ వస్తుంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. మీరు చూసుకోవచ్చు. అంటే తాతగారు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మేము సుమిత్ర మేమంతా పెళ్లి చూపులు చూసానమ్మా, నీ కూతురికి ఏమి అన్యాయం జరగదు, మీ కూతురిని ఒక మంచి అయ్యి చేతిలో పెట్టాలనేసి మేమైతే ప్రయత్నిస్తాను అనేసి అంటే అక్కడ మన పారిజాతం గారు ఒక నోరైతే చేరేస్తారు. ఏం చేరేశారంటే అంటే పారిజాతం గారు ఏం చెప్పారు అంటే అట్టయితే నువ్వు బాధపడాల్సిన పని లేదు కదా, జోషన్ నీ కూతురే కాదు కదా అనేసి మన పారిజాతం గారు నోట్ చేరేస్తారు. అంటే నా కూతురు కాదు అనేసి దశరథ్ గారు అలాగే మన సుమిత్ర గారు నా కూతురు కదా ఏం మాట్లాడుతూ ఉంటారు అత్తయ్య, ఏం మాట్లాడుతూ ఉంటారు పిన్ని అనేసి జోష్న కూడా ఫుల్ గడగడలా వణికిపోయింది. ఎందుకంటే ఈ గ్రాని నిజం చెప్పేసింది, ఇప్పుడు ఎలా కవర్ చేస్తుంది, ఎట్ట చేస్తుంది అనేసి అంటే మళ్ళీ ఏదో ఒకటి కవర్ చేయాలి కాబట్టి సీరియల్ కవరింగ్ వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి ఆ సీరియల్లో కవరింగ్ అయితే మనకు చూపించారు. ఏం చూపించారంటే అంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంటే అప్పుడు నీకు బిడ్డ కాదు కదా, అందుకోసం అనేసి ఆ విధంగా అయితే చెప్పానంటే అంటే ఈ రోజు నుంచే మొదలైందని చెప్పచ్చు. మనకి సుమిత్ర గారు ఏదో డేంజర్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. శరణం అవుతారా లేదా అనేది మనం పక్కన పెడితే ఖచ్చితంగా సుమిత్ర గారికి ఏదో పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు అయితే మన కార్తీక్ బాబు అయితే అసలైన వారసురాలు దీప అని చెప్పే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అది అయిపోయిన తర్వాత మన జోష్నాని అయితే జైలుకి పట్టుకుపోయే ఛాన్స్ అయితే కూడా వెరీ హైగా ఉంది. అలాగే శ్రీధర్ గారు ఆ ఆఫీస్లోంచి అకౌంట్లోంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేది. ఇప్పుడు జస్ట్ ప్రాపర్టీగా ఉండే వర్క్ అయితే ప్రాపర్టీకి అయితే పేపర్లు ఉంటాయి కానీ మిగిలిన వాటికి ఎక్కడి నుంచి ఏం సమాధానం ఇస్తుంది అంటే షూట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇచ్చింది, పోలీసు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలనుకునింది, వీటికన్నిటికీ ఎక్కడి నుంచి సమాధానం చెప్తుంది అనేది మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే క్లియర్గా చూడబోతున్నాం. అది అయిపోయిన తర్వాత మన కార్తీక్ బాబు అయితే వచ్చారు. కార్తీక్ బాబు వచ్చిన తర్వాత కార్తీక్ బాబుకి మన కాంచనా గారు ఫోన్ చేసి ఇంకా ఉండారు అక్కడే, ఇంటికి వెళ్ళిపోండి, మీరు మీ తాతగారు ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోండి అని మాట్లాడుతూ ఉంటే అక్కడ మన శ్రీధర్ గారు అయితే ఫోన్ తీసుకొని కొంచెం ఓవర్ యాక్షన్ అయితే అనిపించింది. అసలు అన్వాంటెడ్ సీన్స్ అంతా శ్రీధర్ గారిది, కాశీది వీళ్ళందరివి అన్వాంటెడ్ సీన్స్ అయితే అనిపించాయి. అలాగే ఇప్పుడు కాంచనా గారు మంచిగా మారిపోయిన వెంటనే కాశీ అయితే విలన్ కాబోతున్నాడు మనకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే కాశీని ఈరోజు కూడా పక్కన పెట్టేశారు మొత్తానికి. ఒకరేమో అన్నం తిన్నారంటారు, ఒకరేమో తర్వాత తింటారంటారు. ఆ విధంగా మాట్లాడడం వల్ల కాశీని అయితే పక్కనైతే పెట్టేశారని చెప్పొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండాలనేసి కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా లేకపోతే మాత్రం డేంజర్ జోన్లో కార్తీక్ దీపం ఉన్నట్టయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీఆర్పీ రాలేదని చాలా విధ్వంసాలు జరుగుతున్నాయి ఛానల్లో. మంచి ఎపిసోడ్స్ రావాలనేసి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం. కానీ సుమిత్ర గారికి అయితే ఏం కాదని కోరుకుంటాను. ఎందుకంటే 25 సంవత్సరాల పాటు దీపాకు దూరం అయ్యి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా జరిగితే ఆ బాధ వర్ణాతీతం. అందుకోసం అనేసి చెప్తాను. మంచి రోజులు రావాలని దీప తొందరగా వారసురాలని తెలియాలని కూడా ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.